దుగ్గిరాల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను గురువారం నిర్వహించారు. మండల తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించగా 70 మంది పాల్గొని రక్తదానం చేశారు. అదేవిధంగా చింతలపూడి ప్రియదర్శిని కళాశాల విద్యార్థులు పాల్గొని రక్తదానం చేశారు. అనంతరం బాణసంచా కాల్చుతూ సంబరాలు జరుపుకున్నారు. కూటమి నాయకులు మండల పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత, ఎంపీపీ షేక్ జబీన్, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, జనసేన పార్టీ మండల అధ్యక్షులు పసుపులేటి శ్రీనివాసరావు, వైస్ ఎంపీపీ పసుపులేటి సాయి చైతన్య, ఉన్నం ఝాన్సీ, పార్టీ నాయకులు వల్లూరు నరసింహారావు, తాళ్ల అశోక్ యాదవ్, ఎండీ నిజాముద్దీన్, జలాలుద్దీన్, గౌరినేని అనిల్, నక్కా చిరంజీవి, వాసిరెడ్డి శ్రీనివాసరావు, దేవరపల్లి చంటి, పసుపులేటి వరదరాజులు, పసుపులేటి రవి యాదవ్, నూకతోటి రవి, మన్నెం అశోక్, పర్వతనేని హర్ష, గద్దె వాసు, తోటకూర సీతారామయ్య, కొండూరు ముత్తయ్య, దూరు రాజు, కురిటాల భాస్కర్, అంచా మారుతి, జంపాల హరిప్రసాద్, ఇత్తడి చంటి, జంపాల సుబ్బారావు, చాగర్లమూడి శ్రీనివాసరావు, శంకర్ బిట్టు, ఎద్దు శివమణి, బుసా నాగరాజు, వాసిరెడ్డి సుధాకర్, గరిక శ్రీను, ప్రియదర్శిని కళాశాల చైర్మన్ చందు రామారావు, కార్యదర్శి చందు విజయలక్ష్మి, కుంబటి వెంకటరత్నం, ఈమని గ్రామ సర్పంచ్ సిద్దిల శ్రీవాణి, ఉజ్వలహరిణి, చిలువూరు మరియ రోజమ్మ, జంపాల కుసుమకుమారి, బొజ్జా బాలు, శశి, కేశంనేని వాసుబాబు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న నందమూరి తారక రామారావు గారి మనవడు, విజనరీ ముఖ్యమంత్రి అయిన మన నారా చంద్రబాబు నాయుడు గారి కొడుకు, మన మంగళగిరి ఎమ్మెల్యే, ఐటీ విద్యాశాఖ మంత్రివర్యులైన నారా లోకేష్ గారికి దుగ్గిరాల మండలంలోని ప్రజలు, అభిమానులు, కార్యకర్తలు, నాయకులు, ఇక్కడ మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ప్రియదర్శిని కాలేజ్ నుంచి యువకులు కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు మన దుగ్గిరాల మండల పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరంలో పాల్గొనటం, వాళ్ళకి అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. నారా లోకేష్ గారు 2019 నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతిపక్షంలో ఉన్న, ఇప్పుడు అధికారంలోకి వచ్చినా కూడా ఆయన సేవా కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. మనం చూసుకుంటే ప్రజా సమస్యల వేదికగా ప్రజా దర్బార్ కండక్ట్ చేస్తున్నారు. స్త్రీలకి ఉపాధి కల్పించడం కోసం స్త్రీశక్తి ఏర్పాటు చేశారు. పేద బడుగు బలహీన వర్గాలకి అన్నదానం చేస్తానికి అన్న క్యాంటీన్లు నెలకొల్పారు. ఇంకా కేంద్రాలు ఏంటి, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు ఏంటి, మనం చూసుకుంటే ఐటీ విద్యాశాఖ మంత్రిగా అయినాక పేరెంట్ టీచర్ మీట్ అని చెప్పి ఇది కూడా గ్యాప్ని కూడా ఫిల్ఫిల్ చేసి విద్యార్థులు ఉన్నత విద్యలో ముందు ఉండటం కోసం అని చెప్పి పలు కార్యాలు రూపొందిస్తున్నారు. విద్యారంగంలో కూడా పెను మార్పులు తీసుకొచ్చిన ఘనత నారా లోకేష్ గారికే చెందుతుంది. ఇంకా ఫీజు రింబార్బుల్ కూడా గత గవర్నమెంట్ విడుదల చేపితే అవి కూడా రిలీజ్ చేశారు. నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాల కల్పన కోసం అని చెప్పి ఈరోజు దావోస్ పర్యటనలో పెట్టుబడుల ఇదిలో ఆయన కృషి చేస్తున్నారు. రాష్ట్రానికి యువగల రథసారథి అయి యువతకి ఆదర్శంగా నిలుస్తూ మా నియోజకవర్గ ఎమ్మెల్యే నారా లోకేష్ గారు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, మా అందరికీ నేతగా వెలుగొందాలని కోరుకుంటూ ఆయనకి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మన ప్రియతమ నాయకుడు, మన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తనయుడు, మన మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే, మన ఐటీ విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు దుగ్గిరాల మండలంలో మెగా బ్లడ్ డొనేషన్ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. కూటమి ప్రభుత్వం అందరూ కలిసి 100 మంది పైగా రక్తదానం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు లోకేష్ అన్నయ్యకు ఆరోగ్యాలతో సుఖంగా, సంతోషంగా మరియు ఎన్నో పదవులు అనుభవించాలని దుగ్గిరాల మండలం ప్రజలు, కార్యకర్తల తరపున నేను కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున మన యువసారథి, మన యువగళ రథసారథి అయినటువంటి యువరత్న మన లోకేష్ అన్న గారు ఈరోజు పుట్టినరోజు జరుపుకోవడం మన అందరూ దుగ్గిరాల జనసేన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యాలయంలో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం అనేది స్వచ్ఛందంగా యువత ముందుకు వచ్చి ఈ రోజున దాదాపు 100 మందికి పైగా రక్తదానం చేయడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. ఈ రోజున ఏదైతే వెనకబడి ఉందో ఆ రాష్ట్రాన్ని గాడిన పెట్టడానికి మన కూటమి ప్రభుత్వం తరపున అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి మన
మంగళగిరి శాసనసభ్యులు మన ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారి జన్మదినం జరుపుకోవడం ఈ రోజున చాలా ఆనందించదగ్గ విషయం. ఎందుకంటే ఆయన అహర్నిశలు మనం ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా అభివృద్ధి పథంలో నడిపించాలి, ఈ రాష్ట్రానికి పూర్వవైభవం తేవాలి, విజనరీగా 2047 విజనరీగా ఈ రాష్ట్రాన్ని ముందుంచాలనే ఆయన ఈ రోజున దావోస్లో ఒక అంతర్జాతీయ సదస్సులో పాల్గొనడానికి వెళ్ళి ఉన్నారు. ఆ సందర్భంగా ఆయన మనకు అందుబాటులో రాబోయిన ఇంతమంది స్వచ్ఛందంగా మన కార్యకర్తలందరూ, మన అభిమానులు, మన లోకేష్ గారి అభిమానులు, మన పార్టీ కూటమి తరపున అందరూ ఈ రోజున ఇంత భారీగా వచ్చేసి స్వచ్ఛందంగా యువత మరియు పెద్దవారు అందరూ కూడా ఈ రోజున రక్తదానం చేయడం అనేది చాలా హర్షించదగ్గ. మన రాష్ట్రాన్ని ఏదైతే అభివృద్ధి పథంలో నడిపించుకోవాలంటున్నారో దానికి సూచికగా మనం అందరం ఈ రోజున ఇంత కలిసికట్టుగా అందరం చేసుకోవడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. ఈ రోజున పేరున అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాం. ఎందుకంటే రక్తదానం అనేది చాలా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే ఒక మనిషి యొక్క ప్రాణాన్ని కాపాడడానికి రక్తం ఎంత అవసరం. ఈ రోజున స్వచ్ఛందంగా వచ్చి ఒక మనిషికి నేను ఉన్నానని భరోసా ఇవ్వడం అనేది, అది కూడా తెలుగుదేశం పార్టీ అధినేత మన ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్ గారి జన్మదినానికి ఇంత పెద్ద ఎత్తున మీరు తరలి రావడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ, మీ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ, రాబోయే కాలంలో మన రాష్ట్రానికి మరింత భవిష్యత్తు తీసుకొస్తారని లోకేష్ గారిని ఆశిస్తూ మీ అందరికీ ఈ అవకాశం ఇచ్చినందుకు సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. అభివృద్ధికి మారుపేరు చంద్రబాబు నాయుడు గారి కుమారుడు మంత్రివర్యులు నారా లోకేష్ గారి, మన మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈరోజు నారా లోకేష్ గారి పుట్టినరోజు చేసుకోవటం ఎంతో ఆనందంగా ఉంది. అయితే ఈ రోజున పెద్ద ఎత్తున యువత కదిలొచ్చి ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున రక్తదానం చేయడం జరిగింది. అనేక మంది యువకులు ఇందులో పాల్గొన్నారు. మరి ముఖ్యంగా ప్రియదర్శిని కాలేజీ సంస్థ వారు వాళ్ళ స్టూడెంట్స్ ఒక 50 నుండి 60 మంది వరకు పాల్గొంటున్నారు. వారికి కూడా కృతజ్ఞతలు. అంతేవిధంగా ఈరోజు పుట్టినరోజు అయినటువంటి నారా లోకేష్ గారు మనందరి కోసం కష్టపడి ఈరోజు దావోద్లో ఉన్నాడు. ఆయన అది ఎవరి కోసం మన యువత ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు ఆయన పుట్టినరోజు అయినా అక్కడ -డిగ్రీలు చలిలో ఆయన తిరుగుతున్నాడంటే అది మన యువత కోసం, మన కోసం, మన రాష్ట్రం కోసం ఆయన ఎంతో కష్టపడుతున్నాడు. పుట్టినరోజు లేదు, ఏం లేదు, 24 గంటలు పనిచేసే వ్యక్తి మన లోకేష్ గారు. ఆయన యొక్క పుట్టినరోజుని ఈరోజు ఇక్కడ ఘనంగా జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ ఆల్. అందరికీ నమస్కారాలు. నా పేరు చంద్ర రామారావు, చైర్మన్ ఆఫ్ ప్రియదర్శిని గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. ఈరోజు మన దుగ్గిరాల మండలంలో మన శాసనసభ్యులు, అలానే ఆనరబుల్ మినిస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ఐటీ నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం ప్రారంభించారు. దీనికి మన కార్యకర్తలతో పాటు మా కాలేజీ విద్యార్థులందరూ కూడా వాలంటరీగా ఇక్కడ రావటం, రక్తదానం చేయటం చాలా ఆనందంగా ఉంది. మరి మన లోకేష్ గారు రాబోయే కాలానికి మన యువతకి ఒక ఆదర్శంగా నిలవాలని, ఆయన ఆయురారోగ్యాలతో మనం మరి అందరినీ ఆశీర్వదించాలని కూడా కోరుకుంటూ, మరి ఈరోజు చూస్తే మరి మంగళగిరి శాసన మండలంలో మరి అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నారు. ఎంతో ఎంకరేజ్మెంట్గా మరి అందరికి ఆదర్శంగా, రాబోయే యువతకి ఆదర్శంగా నిలబడుతున్నారు. అంతేకాకుండా విద్యా విధానంలో అనేక సమూలమైన మార్పులు తీసుకొస్తూ అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు మన యువత అనేక కార్యక్రమాలు చేశారు. ఈ సందర్భంగా మన యువత అందరికి కూడా, మరి కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అంతేకాకుండా మరి విద్యా విధానంలో కాకుండా క్రీడా రంగంలో కూడా ఆయన ఎన్నో సమూలమైన మార్పులు తీసుకొస్తున్నారు. ఆయన ఒక ఆదర్శంగా రాబోయే కాలానికి ఉపయోగపడాలని కూడా కోరుకుంటూ, యువతకి టెక్నికల్ నాలెడ్జ్ మీద అనేక మరి సూచనలు చేస్తున్నారు. అట్లానే ఎప్పుడు మన మంగళగిరిలో అంటే మన శాసన మండలంలో అంటే శాసనసభలో ఉంటావు ఆయన అందరికీ అందుబాటులో ఉంటూ, మరి ఎప్పుడు వెళ్ళినా సరే ఆయన అపాయింట్మెంట్ ఇస్తూ ఆయన యొక్క మరి అమూల్యమైన టైంని మనందరికి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏ చిన్న కార్యకర్త వెళ్ళినా కూడా మరి ఆయన పిలిచి వారి యొక్క ప్రాబ్లమ్స్ని విని తక్షణమే పరిష్కరిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనకు మరొకసారి మరి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకున్నాం. మన మంగళగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే గారు అయినటువంటి మన నారా లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు.
ఆయన ఎప్పుడు కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండాలి. మా అందరి ఆడపిల్లల దీవెనతోటి ఆయన ఇంకా రాజకీయంగా బాగా ఎదగాలి. కానీ అందరికీ అందుబాటులో ఉంటున్నారు. ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి కొన్ని సమస్యలను కూడా చక్కగా పరిష్కరించుకుంటూ అందరికీ అందుబాటులో ఉంటూ ప్రజాసేవలు చాలా చక్కగా చేస్తున్నారు. యూత్కి చాలా ఆదర్శంగా ఉంటున్నారు. మరి మా అందరి ఆయుష్ కూడా పోసుకొని ఇంకా ఆయన ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదములు. రైలుపేట బోసుబొమ్మ సెంటర్ అన్నా క్యాంటీన్ వద్ద కూడా లోకేష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా భారీ కేక్ను కట్ చేసి లోకేష్కు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ప్రత్యేకంగా తయారు చేసిన వంటకాలతో అన్నా క్యాంటీన్ వద్ద భోజనాలకు పేదలకు పంపిణీ చేశారు. 365 రోజులు పైబడి నారా లోకేష్ సహకారంతో అన్నా క్యాంటీన్ కొనసాగిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీయనిత, ఎంపీపీ షేక్ జమీర్, రాష్ట్ర వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, ప్రవాస భారతీయులు చంపాల సుబ్బారావు, చాగర్లమూడి శ్రీనివాస్, ఎండి నిజాముద్దీన్, దేవరపల్లి చంటి, కొండూరు ముత్తయ్య, పసుపులేటి సాయి చైతన్య, చిలువూరు మరియా రోజమ్మ, జంపాల కుసుమకుమారి, వాసిరెడ్డి శ్రీనివాస్, పర్వతనేని హర్ష, నూకతోటి రవి, నక్కా చిరంజీవి, తాడిపోయిన ఏడుకొండలు, కోనంకి శంకర్, జంపాల రవీంద్ర, బాలు, శశి, పార్టీ కార్యకర్తలు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. ఈరోజు నారా లోకేష్ గారి పుట్టినరోజు వేడుకలు రాష్ట్రంలోని తెలుగు వారందరూ, ప్రపంచంలోని తెలుగు వారందరూ ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈరోజు మన దుగ్గిరాల మండలంలో కూడా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మన నారా లోకేష్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచే సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే దుగ్గిరాల అన్నా క్యాంటీన్ ఈ రోజుకి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఇప్పటికీ కూడా సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయి అనడానికి నిదర్శనమే ఇది. ఇక ముందు కూడా శ్రీశక్తి కానివ్వండి, సంజీవిని ఆరోగ్య రథం అయితే కానివ్వండి, పెళ్లి కానుకలు అయితే కానివ్వండి, రోడ్లు అయితే కానివ్వండి, అభివృద్ధి సంక్షేమం అనేది ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి పెట్టని కోటగా ప్రజలందరూ కూడా ఘన విజయం అందించి ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చారు. ఈరోజు లోకేష్ గారి పుట్టినరోజు వేడుకలు కూడా రాష్ట్రం అంతటా కూడా తెలుగు వారందరూ కూటమి నాయకులు కూడా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ముందుగా మా యువ నాయకులు, మంగళగిరి శాసనసభ్యులు, ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారికి 42వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ తెలిసిన విషయమే, దుగ్గిరాల్లో అన్నా క్యాంటీన్ను గతంలో సేమ్ పుట్టినరోజు నాడే ప్రారంభించాం. ఈ రోజుకి సంవత్సర కాలం పూర్తయింది. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా చక్కగా ఒక రోజు పండగ వాతావరణంలాగా ఇక్కడ ప్రజలు వచ్చి అన్నా క్యాంటీన్ దగ్గర అన్నార్తిని తీర్చుకోవటం అంటే చాలా గొప్ప విషయం. రోజు ఇది నిర్విఘ్నంగా ఏ ఆటంకాలు లేకుండా చక్కగా మనం ఇక్కడ ఈ అన్నా క్యాంటీన్ నిర్వహించడం అనేది లోకేష్ గారిని మనం ఎప్పుడు కూడా ఆయన అభినందించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల గుండె చప్పుడు నారా లోకేష్. ఎందుకంటే ఆయన అన్ని రంగాల్లో, అన్ని విషయాల్లో ప్రజలకు చేరువై, ప్రజలకు దగ్గరై, ప్రజల సమస్యలను తీరుస్తూ, ప్రజా దర్బార్ నిర్వహిస్తూ, ప్రజలకి ఎంతో దగ్గరుండే వాళ్ళ సమస్యలను తీరుస్తున్న ఒకే ఒక నాయకుడు ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి నాయకుడే లేడని చెప్పడానికి ఇదే తార్కాణం. నారా లోకేష్ గారు గతంలో కూడా మనం చూసాం, ఓడిపోయిన తర్వాత కూడా ఆ శకలే ఎక్కడ తగలకుండా ప్రజల మధ్య ఉండి 91,000 మెజార్టీతో గెలిచి ఈరోజు కూడా రాష్ట్రం అంతా తిరుగుతూ ఎన్ని సమస్యలున్నా, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ ప్రజలకి సంతోషపరుస్తూ, అతను ఇచ్చిన మాటని కొంత నెరవేరుస్తూ జరుగుతున్న ఈ పరిపాలన స్వర్ణయుగంలాగా నడిచిపోతుంది ఆంధ్రప్రదేశ్. ఆ భగవంతుడు ఆయనకి నిండు నూరేళ్ళు ఆయుష్, ఐశ్వర్యం, ఆ ఓపిక అన్ని భగవంతుడు కలిగించాలని, ఈ పుట్టినరోజు సందర్భంగా ఆ భగవంతుని దీవించాలని మేమందరం ఆయన ఎన్నుంటి మనం ఆయన్ని నడిపిస్తామని చెప్పేసి మేము ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ చివరిగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు దుగ్గిరాల మండలంలో దోస్త సేవా సంస్థ కార్యక్రమంలో దుగ్గిరాల మండలంలో ఈ ఘనంగా నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. అన్నా క్యాంటీన్ పూర్తి అయి దుగ్గిరాల మండలంలో సంవత్సరం అయిన సందర్భంగా శుభాకాంక్షలు ఇక్కడ ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై లోకేష్. అందరికీ నమస్కారం. ఈ దుగ్గిరాల మండలంలో నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ దుగ్గిరాల మండలంలో అన్నా క్యాంటీన్ ప్రారంభించి ఇప్పటికి సంవత్సరం అయినది. ఈ సంవత్సరం అయిన సందర్భంగా భోజనాల కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది.
దీని సందర్భంగా నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మేమందరం తెలియజేస్తున్నాం. జై నారా లోకేష్, జై చంద్రబాబు. దుగ్గిరాల జంపాల కాంప్లెక్స్ నందు బుధవారం సాయంత్రం ప్రవాస భారతీయులు జంపాల సుబ్బారావు దంపతులు ఆధ్వర్యంలో దోస్త్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు పసుపులేటి గణేష్, దోస్తు సభ్యులు గద్దె వాసు, చాగర్లమూడి శ్రీనివాసరావు, గద్దె అనసూయ, గరికా శ్రీను, వాలంటీర్లు, మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గణేష్, అనసూయ, సుబ్బారావు మాట్లాడారు. సేవ అంటే ఏంటి గణేష్ అని కూర్చొని వారికి ఇంటి ఎదురు తోట ఉండేది. ఆ తోటలో కూర్చోబెట్టుకొని మన గైడెన్స్, నేను ఏదైతే బీజేపీకి వెళ్తున్నానో ఆర్ఎస్ఎస్ పరిచయం అయినప్పుడు గాంధీ గారిని తీసుకెళ్ళి ఒక రోజల్లా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కూర్చొని మొత్తం అనౌన్స్ చేసి గణేష్ నువ్వు దీంట్లో ఉండు అని గాంధీ గారే నాకు సలహా ఇచ్చారు. అలా గాంధీ గారు ఇచ్చిన స్ఫూర్తితో ఈరోజు నేషనల్ ఫుడ్ సర్వీస్కి స్టేట్ డైరెక్టర్గా అయ్యాను. దోస్తు స్ఫూర్తితోనే ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ఒక చిన్న గిఫ్ట్ నడుచుకున్నది, కానీ దోస్త్ అనేది ఒక విధంగా చెప్పాలంటే మన ఊరిని మనం బాగు చేసుకోవడం అనేటువంటి ఒక చిన్న కాన్సెప్ట్తో స్టార్ట్ అయింది. అందుకని దోస్తు ముందు కూడా మన విలేజ్ యొక్క డెవలప్మెంట్ కోసం పాటుపడుతూనే ఇదే విధంగా మా అభివృద్ధి కార్యక్రమాలు కంటిన్యూ చేస్తాము. ఇప్పటివరకు మాట్లాడుతున్నప్పుడు కూడా ఏదో దంపాల సుబ్బారావు లేదా దంపాల పద్మజ గారు వీళ్ళే రావడం, వీళ్ళే చేస్తున్నారు, అదే చెప్తున్నారు. అదేం లేదు. మేమేంటంటే మా చేతనైనటువంటి సహాయం మేము చేస్తున్నాం. కానీ ఇందులో ఈ దోస్తు నిర్వహించే ప్రతి కార్యక్రమంలో కూడా చాలామంది భాగస్వామ్యం, వాళ్ళందరి యొక్క కృషి, వాళ్ళందరూ సహకారం ఉంటేనే ఏదైనా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సో వాళ్ళందరికీ కూడా నా తరఫున, మా మిస్సెస్ పద్మజ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాం. ముందు కూడా మా వంతు సహాయం మేము చేస్తాం. కానీ మీరు కూడా ఏంటంటే దోస్తు యొక్క యాక్టివిటీస్ని మీ యొక్క యాక్టివిటీస్గా ఏ విధంగా అయితే ముందుకు తీసుకొస్తున్నారో అదేవిధంగా కంటిన్యూ చేయమని చెప్పి కోరుకుంటూ ఈ సమావేశాన్ని ఏర్పడ్డారు. ఒక స్నేహబంధంలాగా దోస్తు అంటే స్నేహం, అందరూ కలిసి కట్టుగా ఉండి సంక్రాంతి సంబరాలు కానీ ఏ కార్యక్రమాలైనా కూడా బాగా చేస్తున్నారు. మా చిన్నప్పటి నుంచి ఏంటంటే మాకు నెల రోజుల ముందు పండగ సంక్రాంతి ముందు ఉందంటే పిండి వంటలని, ఇల్లు పూజలని, కడుగులని, అలుగులని, ముగ్గులని అలా ఉండేది. కానీ ఇప్పుడు ఏమీ తెలియటం లేదు. అసలు పండగ అనేది ఏంటంటే ఈ దోస్తులు ఏర్పడినాక, సంక్రాంతి సంబరాలను పెట్టినాక అప్పుడు ఎంతో ఉత్సాహంగా ఉంటుంది చూడటానికి. శ్రీలకు కానీ అందరికి కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. అది అంతా కలిసి చేసినందుకు చాలా కృతజ్ఞతగా చేస్తున్నాను. సుబ్బారావు వాళ్ళు వచ్చి సంవత్సరానికి వస్తున్నారు. వాళ్ళు అందరూ కలిసిపోతున్నారు. ఇక్కడికి వచ్చి ఊళ్ళ నుంచి వస్తున్నారు. మనకి ఎంతో హ్యాపీగా ఉంది. మా చిన్నప్పుడు ఎంత సరదాగా ఉండేదో పండగ అంటే. హరిదాసులు, వాడుకొక్కలాళ్ళు అంతా కూడా వచ్చేవాళ్ళు. వాళ్ళ పండగలకి పెట్టి వడ్లని, బియ్యం అని అలాగ పెడతా మాకు సంతోషంగా ఉండేది.